రీసెంట్గా పార్లమెంట్లో అమిత్ షా ఒక వ్యాఖ్య చేశాడు బాబాసాహెబ్ అంబేద్కర్ మీద. అంబేద్కర్ 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 అంటూ ఫ్యాషన్ అయిపోయింది అందరికీ. అంబేద్కర్ అంబేద్కర్ అని తలుచుకునే బదులు మీరు దేవుణ్ణి తలుచుకుంటే మీకు స్వర్గలోకం ప్రాప్తిస్తుందని ఆయన ఒక సంచలన వ్యాఖ్య బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద చేయడం జరిగింది. అంబేద్కర్ అంబేద్కర్ అంటే ఆ దేవుడు దేవుడు అంటే పుణ్యం వస్తుంది, అంబేద్కర్ అంబేద్కర్ అంటే పాపం వస్తుందా? అమిత్ షా ఒక దేశ హోంమంత్రి హోదాలో ఉండి భారత రాజ్యాంగ నిర్మాత, భారతదేశానికి తన జీవితాన్ని అంకితం చేసి తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఈ దేశంలో 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి ఒక రాజ్యాంగాన్ని అందించిన బాబాసాహెబ్ డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారిని మరి అమిత్ షా మరి అలా ఎగతాళి చేయడం, 75 సంవత్సరాల రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సందర్భంగా మాట్లాడుతూ సాక్షాత్తు ఒక దేశ హోంమంత్రి మాట్లాడడం చాలా దురదృష్టకరం. ఇది మనువాదుల యొక్క అభిమతం ఏంటో అన్నదే దేశ ప్రజలందరికీ కూడా స్పష్టంగా తెలిసింది. వీళ్ళకి రాజ్యాంగం మీద అసలు అవగాహన లేదు, రాజ్యాంగం అంటేనే వీరికి ఇష్టం ఉండదు. వీరికి కేవలం మనువాదాన్ని అంటే మనుస్మృతిని రాజ్యాంగం చేయాలని ఆనాడు వాడేకర్ కానీ, సావర్కర్ కానీ, గోల్యాంకర్ కానీ వీళ్ళందరూ కూడా స్టేట్మెంట్లు చూస్తే మనకు తెలుస్తుంది. వీళ్ళందరూ కూడా ఆర్ఎస్ఎస్కి ఎప్పుడు కూడా రాజ్యాంగం మీద విలువ ఉండదు, రాజ్యాంగాన్ని వీళ్ళు గౌరవించలేదు, రాజ్యాంగాన్ని వీళ్ళు ఎప్పుడు కూడా అగౌరవపరిచారు. కానీ అదే రాజ్యాంగాన్ని అనుసరించి ఇవాళ ఈ దేశంలో ప్రభుత్వం చేస్తున్నారు. ప్రపంచ మేధావి, భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి విద్యార్థికుడు, 32 డిగ్రీలు చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని మరి లండన్ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం ఎంతో ఘనంగా సన్మానించుకుంది. కెనడా పార్లమెంట్లో అంబేద్కర్ కోసం ఒక ప్రసంగం చేస్తూ పార్లమెంట్ తీర్మానం చేసింది అంబేద్కర్ని అభిమానిస్తూ. అమెరికన్ కాంగ్రెస్లో కానీ, అదేవిధంగా మరి జర్మనీలో కానీ ప్రపంచ దేశాలన్నీ కూడా అంబేద్కర్ని కీర్తికరిస్తున్నాయి. ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి వచ్చి ఈ పేద ప్రజల యొక్క, భారతదేశంలో ఉన్న ప్రజలలో అట్టడుగు వర్గాలు, బడుగు బలహీన వర్గాలు, మహిళలు వీళ్ళందరి యొక్క అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేసిన మహామేధావి, మహామనిషి అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని మరి గౌరవించకపోయింది కాకుండా ఆయన్ని ఎగతాళిగా మాట్లాడుతూ అవమానిస్తున్నారు ఈరోజు బీజేపీ నాయకులు. ఎంత దౌర్భాగ్యం! మోడీ స్పందించాడా? మోడీ గారు ఎందుకు స్పందించాడు? ఆయన అమిత్ షాని కాంగ్రెస్ పార్టీ చేసింది, కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ని ఓడించింది, అంబేద్కర్ని అవమానించింది. కరెక్టే, కాంగ్రెస్ పార్టీ చేసింది. మరి మీరేం చేస్తున్నారు? మీరు అవమానిస్తలేదా? మీ మనసు నిండా మనుస్మృతిని నింపుకుని లేరా మీరు? తీరా ఆంధ్రప్రదేశ్కి వస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏమన్నా అంబేద్కర్ కోసం ఏ రకంగా స్పందించాడు? ఆయన అమిత్ షాని వెనకేసుకొస్తాడా? కాంగ్రెస్ పార్టీ అవమానించింది, అమిత్ షా ఏం చేయలేదంటాడా? అమిత్ షా చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమైన ఒక మాట కూడా మాట్లాడలేదు. అంటే ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా పూర్తిగా మనుస్మృతికిని, మనువాదానికి అతను ప్రతినిధిగా మాట్లాడాడు తప్ప ఇతను ప్రజాస్వామ్య వ్యవస్థబద్ధంగా వ్యవహరించలేదు. వీళ్ళందరూ కూడా మనువాదాన్ని, మనుస్మృతిని ఈ దేశ రాజ్యాంగం చేయాలనుకుంటున్నారు. ఈ దేశంలో మహిళలు భర్త చనిపోతే వారికి సతీసాగమనం చేసే వ్యవస్థను మళ్ళీ తీసుకురావాలనుకుంటున్నారు. దేశంలో ఆడవాళ్లు చట్టసభలకు వెళ్ళకూడదు, ఉద్యోగాలు చేయకూడదు, వాళ్ళు ఇంటింటికే పరిమితం అని మనుస్మృతిని తీసుకురావాలనుకుంటున్నారు. ఈ దేశంలో బలహీనులైనటువంటి వ్యక్తులు ఎవరు ఉద్యోగాలు చేయకూడదు అనుకుంటున్నారు. ఈ దేశంలో దళితులు మళ్ళీ వారు సామాజిక అంటరాంతనం పాటించాలి. ఇది కుల వ్యవస్థను పూర్తిగా ఏ కులాలు ఆ కులాలు వృత్తి చేయాలన్న దాన్ని మీరు ఈ దేశానికి అంకితం చేయాలనుకుంటున్నారా? ఈ దేశంలో మళ్ళీ ప్రవేశపెట్టాలనుకుంటున్నారా? ఒకసారి భారత ప్రజలు ఆలోచించుకోవాల్సి ఉంది. భారత ప్రజాస్వామ్యంలో ఎంతోమంది బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన యొక్క జన్మదినాన్ని నాలెడ్జ్ డేగా, ప్రపంచ జ్ఞాన దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ప్రపంచ దేశాలన్నీ కొనియాడుతున్నాయి బాబాసాహెబ్ అంబేద్కర్ని. ప్రపంచ జ్ఞాన దినోత్సవం ఏప్రిల్ 14ని జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితి తీర్మానం చేసింది. ఇది దేశానికి ఎంతో గౌరవం.
దేశంలో ఎవరికైనా ఉందా? ఈ దేశంలో ఎవరి యొక్క పుట్టినరోజులన్నా ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పరిస్థితి ఉందా? బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజును మాత్రమే ఈ ప్రపంచం అంతా జరుపుకునేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ దేశం ఆయన అవమానిస్తుంది, అడుగడుగున అవమానిస్తుంది. ఆయన విగ్రహాలు కూలుస్తారు. ఆయనకి భారతరత్న ఇవ్వడానికే మరి 1990 దాకా కూడా ఆయన భారతరత్న ఇవ్వలేకపోయారు. ఆయన ఆ ఫోటో సెంట్రల్ హాల్లో పెట్టారు. ఎవరు పెట్టారు? విపి సింగ్ పెట్టాడు. జనతాదళ ప్రభుత్వం విపి సింగ్ పెట్టాడు నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వంలో. ఆ రోజు దాకా బాబాసాహెబ్ అంబేద్కర్ని కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు. కాంగ్రెస్ పార్టీ కన్నా చాలా ద్రోహమైనటువంటి పార్టీ బీజేపీ సంఘ పరివార్ అని ప్రజలందరికీ తెలుసు. అందుకే చెప్తున్నాం, ప్రజలందరూ కూడా విజ్ఞప్తితో ఉండాలి. అంబేద్కర్ నామస్మరణ లేకుండా ఈ దేశ చరిత్ర లేదు. అంబేద్కర్ ముందు, అంబేద్కర్ తర్వాత అన్నదే ఈ దేశ చరిత్ర. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉన్నంతకాలం బాబాసాహెబ్ అంబేద్కర్ని ప్రజలందరూ స్మరించుకుంటారు. ఆ మహానుభావుడు విభిన్న కులాలు, విభిన్న మతాలు, విభిన్న జాతులు, వైమిష్యాలు, భాషా ప్రయుక్త రాష్ట్రాలు వీరందరికీ ఏం కావాలన్నదే చాలా స్పష్టంగా ఆయన రాజ్యాంగంలో పొందుపరిచి రాజ్యాంగం పదిలిపలంగా చేసేలా ఉన్నాడు. అమెరికా రాజ్యాంగం కూడా జార్జ్ బుష్, బిల్ క్లింటన్ మరి ఆ రోజు బిల్ క్లింటన్ కాకుండా జార్జ్ బుష్ ఎన్నికైనప్పుడు 20 రోజులు ఎవరో అమెరికా ప్రెసిడెంట్ చెప్పలేకపోయింది ఆ రాజ్యాంగం కన్నా గొప్పదే భారతదేశ రాజ్యాంగం. దాన్ని అందించిన బాబాసాహెబ్ అంబేద్కర్కే ఈ ఘనత దక్కుతుంది. ప్రపంచవ్యాప్తంగా అనేక సంక్షోభాలు ప్రతి దేశంలో కూడా వచ్చినాయి ప్రజాస్వామ్యబద్ధంగా. కానీ భారతదేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎటువంటి సంక్షోభానికి లోను కాకుండా నిరంతరం ఈ 75 సంవత్సరాల రాజ్యాంగం ముందు కొనసాగుతుందంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ప్రపంచవ్యాప్తంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఎదుగుతూనే ఉంటాడు. మీరు ఎంత ద్వేషించుకుంటే అంత ఎదుగుతూ ఉంటాడు. తరాలు మారిపోతున్న, టెక్నాలజీ పెరిగిపోతున్న బాబాసాహెబ్ అంబేద్కర్ స్మరణ ఈ ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. ఎక్కడైతే అనగబడిన వర్గం ఉందో, ఎక్కడైతే అణిచివేతకు గురవుతున్నారో, ఎక్కడైతే పేదలు ఉంటున్నారో, ఎక్కడైతే సమాజం విచ్ఛిన్నమైపోతుందో అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉంటాడు. అంబేద్కర్ రచన కుల నిర్మూలన, అనేక రచనలు, బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు ప్రపంచాన్ని ఇంకా కదిలిస్తూనే ఉంటాయి. ఏ దేశ వ్యవస్థ అయినా సరే అంబేద్కర్ని ఫాలో అవ్వాల్సిందే. ఇక్కడ బీజేపీ వాళ్ళు, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ ఈ దేశంలో శాశ్వతమైన అధికారం అనుకుంటున్నారు. మీరు బాబాసాహెబ్ వారసులు ఎప్పటికన్నా ఈ దేశ అత్యున్నతమైన స్థానంలో కూర్చుంటారు. ఆ రోజు ఉంటుంది బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఈ దేశంలో ప్రతి పిల్లవాడికి కూడా అంబేద్కర్ ఆలోచన విధానం వైపు తప్పకుండా ఈ దేశం వెళ్ళే పరిస్థితులు వస్తాయి. ఆ రోజు వరకు ఆర్ఎస్ఎస్ ఓపు పట్టి చూస్తూ ఉండాలని కోరుకుంటూ దేశ ప్రజలందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ విషయంలో బీజేపీ వ్యవహరించిన తీరును తప్పుపడుతూ వారికి మరొకసారి అధికారం లేకుండా ఈ దేశ అత్యున్నత స్థలంలో అంబేద్కర్ వారసును కూర్చోబెట్టాలని మనం చేసుకుంటున్నాం. జై భీమ్.